హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా సింఫనీ. ఈరోజు మనం ఈ వారం థియేటర్స్లో రిలీజ్ అవబోతున్న మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ వారం థియేటర్స్లో రిలీజ్ అవబోతున్న మూవీస్ అన్నీ అందరికీ తెలిసిందే, ఎందుకంటే నోటెడ్ మూవీస్ కాబట్టి. నేను ఇక్కడ ఈ వీడియోలో ఆ మూవీస్లో నా ఎక్స్పెక్టేషన్స్, నా వ్యూస్ గురించి మాట్లాడతాను. వాటిలో నాకు ఏది హై ఎక్స్పెక్టేషన్లో ఉన్నాను అనే దాని గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. ఓకే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. సో ఇప్పుడు ఈ వీక్ థియేటర్స్లో రిలీజ్ అవబోతున్న మూవీస్ గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. December 20 అయితే ఒక 5 మూవీస్ రిలీజ్ ఉన్నాయి గాయస్. అన్నీ మంచి హోప్తో వస్తున్నాయి, హైప్తో వస్తున్న మూవీసే. అన్నీ మంచి హైప్లో ఉన్న మూవీస్, మంచి స్టాండర్డ్స్ సెట్ చేసిన మూవీసే అని చెప్పాలి ఒక మాటలో చెప్పాలంటే. సో వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం. December 20 మొదటిగా వస్తుంది ముఫాసా. ఇది హాలీవుడ్ మూవీ ది లయన్ కింగ్కి ప్రీక్వెల్ అనమాట. అంటే ఆ లయన్ కింగ్కి ముందు జరిగిన వర్షన్ ఇది. మీకు ఆల్రెడీ తెలిసిందే, ట్రైలర్ చూసినా అర్థమైపోద్ది. దీనికి తెలుగులో మహేష్ బాబు వాయిస్ ఇస్తున్నాడు, సూపర్ స్టార్ మహేష్ బాబు. దానివల్ల ఈ సినిమాకి తెలుగులో కూడా భారీ క్రేజ్ అయితే ఏర్పడింది. అలానే లయన్ కింగ్ మూవీ కూడా తెలుగులో మంచి హిట్ అయింది అప్పుడు. సో ఈ ప్రీక్వెల్కి తెలుగులో కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, మంచి హైప్ ఉంది. సో ఇది December 20 రిలీజ్ అవుతుంది ఈ మూవీ. ఒక హాలీవుడ్ మూవీకి ఎర్లీ మార్నింగ్ 8 AM సింగిల్ స్క్రీన్స్లో షోస్ వేయటం ఇదే మొదటిసారి అనమాట. సుదర్శన్లో 8 AM మార్నింగ్, హైదరాబాద్ సుదర్శన్లో 8 AM మార్నింగ్ షో పెడితే అలా పెట్టగానే టికెట్స్ అయిపోయినాయి అనమాట. అలా ఉంటుంది బాబు క్రేజ్ ఇక్కడ తెలుగులో. సో నేనైతే ఈ మూవీ కోసం చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాను. మీలో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక దీని తర్వాత వెట్రిమారన్ డైరెక్టర్గా విజయ్ సేతుపతి, సూరి లీడ్ రోల్స్ చేసిన విడుదల మూవీ అందరూ చూసే ఉంటారు. విడుదల పార్ట్ 1 ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్గా వస్తుంది విడుదల పార్ట్ 2. విడుదల పార్ట్ 1లో సూరి క్యారెక్టర్ గురించి బాగా చూపించారనమాట. ఇప్పుడు ఈ విడుదల పార్ట్ 2లో విజయ్ సేతుపతి క్యారెక్టర్కి ఉన్న బ్యాక్ స్టోరీ చూపిస్తున్నారు. చాలా ఎమోషనల్గా ఉంది. ట్రైలర్ అయితే చాలా ఎమోషనల్గా, ఇంటెన్స్గా ఉంది. వెట్రిమారన్ స్టైల్లోనే ఉంది. వెట్రిమారన్ మూవీస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, అంటే రెగ్యులర్ సినిమాస్ లాగా ఉండవు, చాలా డిఫరెంట్గా ఉంటాయి. వెట్రిమారన్ మూవీస్కి ఫిల్టర్ ఉండదు, చాలా రా అండ్ రియలిస్టిక్గా ఉంటాయి. నేను అలాంటి రా అండ్ రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఈ మూవీ నుంచి. నాకు ట్రైలర్ కూడా చాలా బాగా ఇంప్రెసివ్గా అనిపించింది, చాలా రా అండ్ ఇంటెన్సిఫైగా ఉంది. ఈ మూవీ కూడా ఖచ్చితంగా ఒక పెద్ద హిట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూడాలి మరి థియేటర్లో ఇది ఎలాంటి రెస్పాన్స్ తీసుకుంటుందో. నాకైతే వెట్రిమారన్ మూవీస్ అంటే చాలా ఇష్టం. అతని స్టోరీ టెల్లింగ్ కానీ, చాలా రియలిస్టిక్ వేలో పోర్ట్రే చేసే విధానం కానీ నాకు చాలా ఇష్టం. మీకు వెట్రిమారన్ మూవీస్లో ఏ మూవీ బాగా ఇష్టం అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీని తర్వాత కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర మూవీ కూడా December 20 రిలీజ్ అవుతుంది. ఉపేంద్ర 10 years తర్వాత మళ్ళీ డైరెక్టర్గా, హీరోగా చేస్తున్నాడు, డైరెక్షన్ చేస్తున్నాడు. 10 years తర్వాత వరల్డ్ టాప్ 50 డైరెక్టర్స్లో ఒకరిగా ఉన్న ఉపేంద్ర మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత డైరెక్షన్ చేస్తున్నాడు. అతని డైరెక్షన్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే, ఉపేంద్ర మూవీ కాంచి మనం చూసాం ఎంత డిఫరెంట్గా ఉంటుంది అనేది. ఇది కూడా అదే రేంజ్లో ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక ఈ మూవీకి UI అని టైటిల్ పెట్టాడు ఉపేంద్ర. UI అంటే యూ అండ్ ఐ అనమాట. నా దృష్టిలో మాత్రం UI అంటే ఉపేంద్ర ఇంటెలిజెన్స్. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన వచ్చిన ప్రతి అప్డేట్ చాలా డిఫరెంట్గా ఉంది. టైటిల్ టీజర్ కానించి, ఫస్ట్ టీజర్ కానించి, ఫస్ట్ అసలు మనిషి కనపడకుండా వాయిస్తో ఒక టీజర్ వదిలి, లాస్ట్గా వదిలిన ది వార్నర్ అనే టీజర్ అయితే నాకు మైండ్ పోయిందనమాట. 2040లో జరిగే స్టోరీ. అక్కడ ఒక బనానా కోసం 100 మంది కొట్టుకుంటున్నారు. రైస్ బాల్స్, మొబైల్స్ సర్కార్ వారు ఫ్రీగా ఇస్తున్నారు అని ఒక అనౌన్స్మెంట్ జరుగుతుంది. అసలు ఎంత ఇంటెన్స్గా అనిపించిందంటే ఫ్యూచర్ ఎలానే ఉంటుందేమో అన్నట్టు పోర్ట్రే చేశారనమాట. ఆ విజువల్స్ కానీ అది కానీ. నేను దీని గురించి సపరేట్గా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను, దీని గురించి తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు ఈ మూవీ ఉపేంద్ర UI December 20 రిలీజ్ అవుతుంది. నాకు December 20 రిలీజ్ అయ్యే మూవీస్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకైతే UIఏ. మరి ఈ December 20 రిలీజ్ అయ్యే మూవీస్లో మీరు మొదటిగా ఏ మూవీ చూద్దాం అనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో మాతో షేర్ చేసుకోండి. ఈ డిసెంబర్ లాస్ట్ వీక్ మొత్తం డబ్బింగ్ మూవీసే రిలీజ్ అవుతున్నాయి. వాటితో పాటు మన తెలుగు సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది. అల్లరి నరేష్ అండ్ అమృత అయ్యర్ లీడ్ రోల్స్గా చేసిన బత్సల మల్లి. నాకైతే టీజరు, ట్రైలరు చాలా బాగా అనిపించింది. చాలా కాలం తర్వాత మళ్ళీ అల్లరి నరేష్ ఒక రా లుక్లో కనపడుతున్నాడు, ఒక మాస్ యాక్టింగ్, ఓర మాస్ క్యారెక్టర్లో కనపడుతున్నాడు అని అర్థమవుతుంది నాకు ఈ ట్రైలర్స్ చూస్తుంటేనే. సో ఈ మూవీ కూడా ఖచ్చితంగా ఒక మంచి హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇక వీటితో పాటు ఒక సర్ప్రైజింగ్ ఎంట్రీ కూడా ఉంది. December 25 కిచ్చా సుదీప్ హీరోగా నటిస్తున్న మ్యాక్స్ మూవీ
పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది. తెలుగు, కన్నడ, మలయాళం 5 లాంగ్వేజెస్లో పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్ విలన్గా చేస్తుందన్నమాట. నాకు ఈ సినిమా ట్రైలర్ చూసినాక నాకేమనిపించిందంటే, కిచ్చా సుదీప్ ఇందులో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నాడు, ఒక మెంటల్ పోలీస్ అనమాట. నాకైతే ఈ ట్రైలర్ చూశాక కిచ్చా సుదీప్ క్యారెక్టర్ చూస్తే గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ గుర్తొచ్చింది. అలాంటి టెక్ ఉంది ఈ క్యారెక్టర్లో కూడా. సో కిచ్చా సుదీప్ యాక్టింగ్ ఎలాగో కొడతాడు కాబట్టి ఈ మాస్ మూవీ కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాను నేను. మర్చిపోయాను, వీటన్నిటితో పాటు ఉన్ని ముకుందన్ హీరోగా, అదే జనతా గ్యారేజ్లో ఉన్నాడు కదా మోహన్ లాల్ కొడుకు, అతను హీరోగా చేస్తున్న మార్కో మూవీ కూడా December 20th రిలీజ్ అవుతుంది, పాన్ ఇండియా రిలీజు. ఇది ఒక గ్యాంగ్స్టర్ మూవీ. టీజర్ అయితే చాలా వైలెంట్గా ఉంది, ఒకసారి చూడండి. మీకు టీజర్ నచ్చితే దాన్ని బట్టి మూవీ చూడాలా లేదా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఇది ఈ వారం థియేటర్స్లో సందర్భ చేయబోతున్న మూవీస్ మీద నా ఒపీనియన్. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఏ మూవీకి మొదటిగా థియేటర్లో వెళ్ళాలనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, టేక్ కేర్ గాయస్. హాయ్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి, ఆ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.